హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ఛానలే కాకుండా డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా డయాబెటీస్కి సంబంధించినవి, ఇతర వ్యాధులకు సంబంధించినవి చాలా వీడియోస్ ఉన్నాయి. అవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. ఏదైనా వీడియో అవసరమైతే వాటిలో మీరు చూసుకోగలరు. కాబట్టి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరి మనం ఇవాల్టి టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ద్రాక్ష తినొచ్చా, ఏ రకమైన ద్రాక్ష తినొచ్చు, ఏ టైంలో తినొచ్చు, ఇలాంటివన్నీ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు పేషెంట్స్. సో దాని గురించి వీడియో చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఒక వీడియో ఆ ఛానల్లో చేశాను. దాంట్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్, ద్రాక్ష యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్, వీటన్నిటి గురించి కూడా ఉంది. ప్లస్ ఈ ఛానల్లో కూడా కొన్ని విషయాలు ఎక్స్ట్రా ఉంటాయి. సో 2 వీడియోస్ చూడండి. ఈ ద్రాక్షలో ఏంటంటే చాలా రకాలు ఉంటాయి కదా. పచ్చ ద్రాక్షని, నల్ల ద్రాక్షని, ఎర్ర ద్రాక్షని, తర్వాత గింజలున్న ద్రాక్ష, గింజలు లేని ద్రాక్ష, ఎండు ద్రాక్ష, ఇలా చాలా రకాలు ఉంటాయి ద్రాక్షలో. మరి ఈ ద్రాక్షలో చాలా ఖనిజ లవణాలు, తర్వాత విటమిన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ ద్రాక్ష పై పొరలో ఏంటంటే రెస్విట్రాల్ అనే ఒక పదార్థం ఉంటుంది. అది గుండె జబ్బులకి, బీపీకి, రక్త ప్రసారానికి, వీటన్నిటికీ మంచిదన్నమాట. అంతేకాకుండా ద్రాక్షలో చాలా రకాలైన యాంటీఆక్సిడెంట్స్, ఫ్లావనాయిడ్స్, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. వీటి వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ అంటే ఆక్సిడేటివ్ పదార్థాలన్నీ కూడా ఇవి న్యూట్రలైజ్ చేసేసి శరీరానికి మంచి చేస్తాయన్నమాట. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. ద్రాక్ష యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే బాగా తీయగా ఉండే వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటము, తీపి తక్కువగా ఉన్న వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటము ఉంటుందన్నమాట. అలాగే గ్లైసెమిక్ లోడ్ కూడా తిన్న క్వాంటిటీని బట్టి మారుతూ ఉంటుంది. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పెరగటము, తక్కువ తీసుకుంటే తక్కువ పెరగడం అనేది కూడా ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ పచ్చ ద్రాక్ష మంచిదా, నల్ల ద్రాక్ష మంచిదా అని. మన దేశంలో ఎక్కువగా ఈ 2 రకాలైన ద్రాక్షలు దొరుకుతూ ఉంటాయి. కానీ రెండిట్లో నల్లది మంచిది. అలాగే విదేశాల్లో అయితే, అమెరికా లాంటి దేశాల్లో రెడ్ కలర్వి కూడా దొరుకుతాయి. అక్కడ 2-3 రకాలు ఉంటాయి. నల్ల ద్రాక్షలోనే 2-3 రకాలు ఉంటాయి అన్నమాట. సీడ్లెస్ ఉంటాయి ఎక్కువగా, అక్కడ బాగా తీపిగా కూడా ఉంటాయి. ఎర్ర ద్రాక్ష ఉంటుంది అనమాట. అది ఇందాక చెప్పినట్లు ఈ రెస్విట్రాల్ అనేది ఆ ఎర్ర ద్రాక్షలో కూడా ఎక్కువగా ఉంటుంది. అది కూడా మంచిది. అయితే షుగర్ కంట్రోల్లో ఉంటే గనక డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఒక 4-5 ద్రాక్ష పండ్లు అనేవి తీసుకోవచ్చు. అయితే ఈ గింజలు ఉండే ద్రాక్ష కొంచెం పులుపుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పచ్చ రంగుల్లో గింజలు ఉండే ద్రాక్ష కూడా పులుపుగా ఉంటుంది. కాబట్టి అది అయితే 1-2 ఎక్కువ కూడా తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు. కానీ షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడే తీసుకోవాలి. అయితే బాగా షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడే ఈ ద్రాక్ష తీసుకుంటే మంచిది. అంతేకాకుండా ఈ ద్రాక్షని ఏ టైంలో తీసుకోవాలి అనేది చూసుకుంటే, మామూలుగా స్నాక్స్ టైంలో ఈ నట్స్తో కలిపి కానీ, లేకపోతే మొలకెత్తే గింజలతో కలిపి కానీ, సాలెడ్తో కానీ కలిపి తీసుకుంటే ద్రాక్ష మంచిదన్నమాట. ఒక్కొక్కసారి పెరుగులో కూడా కలిపి తీసుకోవచ్చు. అంతేకాకుండా మామూలుగా ఏం నోటీస్ చేశారంటే, ఎక్కువ నూనెతో సంబంధించిన పదార్థాలు ఏమైనా తీసుకున్నప్పుడు ఒక 4 ద్రాక్ష పండ్లు తీసుకుంటే తొందరగా షుగర్ పెరగదనేది కూడా కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ద్రాక్ష తీసుకున్నప్పుడు షుగర్ పెరిగే అవకాశాలు. కొంతమందికి ఏంటంటే బాగా ఫ్రెజైల్గా షుగర్ ఉన్నవాళ్ళు తొందరగా మారిపోతూ ఉంటాయి అనమాట. వాళ్ళకి షుగర్ లెవెల్స్ తొందరగా పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు 1-2 తిన్నా కూడా పెరుగుతుంది. అలా కాకుండా కంట్రోల్లో ఎర్లీ స్టేజెస్లో షుగర్ వచ్చిన వాళ్ళకి అప్పుడు వాళ్ళకి 4-5 ద్రాక్ష తీసుకున్నా కూడా షుగర్ పెరగకుండా ఉంటుంది. కాబట్టి ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు బేరీజ్ వేసుకొని వాళ్ళకున్న షుగర్ లెవెల్స్ని బట్టి ద్రాక్ష అనేది తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, వాళ్ళు రెగ్యులర్గా డయాబెటీస్ గురించి ఎవరి దగ్గర అయితే చూపించుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ శరీర పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళని అడిగైనా కూడా వాళ్ళు తీసుకోవచ్చా లేదా అనేది చూసుకొని
తీసుకుంటే మంచిది. ద్రాక్ష జ్యూస్ మాత్రం డయాబెటీస్ ఉన్నోళ్ళు తీసుకోకూడదు. అది కాకుండా బయట క్యాన్డ్ జ్యూసెస్, తర్వాత ప్రాసెస్డ్ జ్యూసెస్, ప్రిజర్వేటివ్స్ కలిపి షుగర్ కూడా, యాడెడ్ షుగర్ కూడా కలిపి ఇస్తూ ఉంటారు. కాబట్టి బయట అలాంటివి అసలు తాగకూడదు. ద్రాక్ష జ్యూస్ కూడా అలాంటి జ్యూసులు మాత్రం తీసుకోకూడదు అనమాట. తింటమే కొంచెం పుల్లగా ఉండే ద్రాక్ష ఒక 4-5 పళ్ళు తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పెరగకుండా ఉంటుంది. కానీ ఎండు ద్రాక్ష దగ్గరికి వచ్చేటప్పటికి ఎండు ద్రాక్షలో యాడెడ్ షుగర్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎండు ద్రాక్ష అనేది అసలు తీసుకోకూడదు. ఏదైనా నల్లదైనా పచ్చదైనా ఏదైనా కూడా ఎండు ద్రాక్ష తీసుకుంటే మాత్రము షుగర్ డెఫినెట్గా పెరుగుతుంది. కాబట్టి అది మాత్రం తీసుకోకూడదు. సో ఇప్పుడు ద్రాక్ష గురించి మీకున్న డౌట్స్ అన్నీ ఈ వీడియోతో, ఇంకో వీడియో ఆ ఛానల్లో ఉన్న వీడియోతో మీకు కంప్లీట్గా క్లియర్ అవుతాయి. ఈ 2 వీడియోస్ చూడండి. మరి ఇదండి ద్రాక్ష గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అన్న డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.